భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మొత్తం 5 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనబోతున్నారు. భారత్, రష్యా, చైనా సహా మొత్తం 10 దేశాలు బ్రిక్స్ కూటమిలో ఉండగా మోదీ ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇక గ్లోబల్ సౌత్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ప్రకారం మొదట ఆయన ఘానాకు వెళ్తారు. 3 దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని ఘానాను సందర్శించడం ఇదే తొలిసారి. ఆ తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగోకు పయనం అవుతారు. 1999 తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇది మొదటిసారి. ఈ పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొలగిస్తాయని భావిస్తున్నారు. అనంతరం అర్జెంటీనా, నమీబియా దేశాలలో మోడీ పర్యటిస్తారు. ఈ దేశాలతో భారత్ వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడే ఆయా దేశాల అధినేతలతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చించి కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఈ పర్యటనలో కీలకమైన ఘట్టం బ్రెజిల్లో జరగనున్న బ్రిక్స్ సదస్సు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, భద్రత, సుస్థిర అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతాయి. బ్రిక్స్ కూటమిలో భారత్ క్రియాశీలక పాత్ర పోషిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాల వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడడంలో ముందంజలో ఉంది. ఇక ఈ 5 దేశాల పర్యటన ద్వారా భారత్ అంతర్జాతీయంగా తన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఈ పర్యటన ద్వారా వివిధ రంగాలలో నూతన సహకారాలు, ఒప్పందాలు కుదుర్చుకోవాలని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.